ఈ సోషల్ మీడియా యుగంలో అసలు నిజమేంటో తెలిసేలోపే అబద్ధం కాస్త నిజమై కూర్చుంటుంది. తాజాగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ విషయంలో ఈ నానుడి మరోసారి నిజమైనట్టు కనిపించింది. మొదటి రోజే కాస్త డివైడెడ్ టాక్ వచ్చిన మంచి ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా డీసెంట్ కలెక్షన్స్ నే రాబట్టింది. అయితే సినిమా కలెక్షన్స్ పక్కన పెట్టేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ అని, సినిమాకి అవసరం లేకున్నా డబ్బుని వీళ్ళు నీళ్ళలాగా ఖర్చు పెట్టేశారని ఇలా సినిమాకి సంబంధించిన ఒక నెగిటివ్ వార్తలు సోషల్ మీడియాలో గట్టిగా చక్కర్లు కొట్టాయి. గేమ్ చేంజర్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా వచ్చిన ఈ మూవీ జనవరి 10న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అంజలి, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించగా సినిమా విడుదల రోజు డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లని మాత్రం భారీగానే కొల్లగొట్టింది. ఇక ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మొదటి రోజు 186 కోట్లు, రెండో రోజు 270 కోట్లు, మూడవ రోజు 330 కోట్లు రాబట్టిన ఈ సినిమా నాలుగో రోజు కూడా ఎక్కడ తగ్గకుండా మంచి కలెక్షన్లని వసూలు చేయడం విశేషం. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ శంకర్ బడ్జెట్ ను మంచినీళ్ళలా ఖర్చు చేశారని టాక్ మొదటి రోజు నుంచి వినిపిస్తోంది. ఈ మూవీకి దాదాపు 450 కోట్లు ఖర్చు పెట్టగా వాటిలో 100 కోట్లకు పైగాని ఇంట్రెస్ట్ రూపంలో చెల్లించారని, మొదటి 130 రోజులు అనుకున్న షూటింగ్ కాస్త 350 రోజుల పాటు జరిగిందని, 3 సంవత్సరాలు షూటింగ్ పెరగడంతో ఇంట్రెస్ట్ కూడా పెరిగిందని, హీరో ఒక్కడికి 117 కోట్లు చెల్లించారని ఇలా సినిమాకి సంబంధించిన గాసిప్స్ నెట్టింట గట్టిగానే సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే వీటన్నిటికీ కారణం శంకర్ ప్లానింగ్ లో లోపమని, అనుకున్న టైంలో ఫినిష్ చేస్తే ఇంత బడ్జెట్ అవసరం ఉండేది కాదన్న వార్తలు వినిపిస్తుండగా ఇందులో నిజమెంత ఉందో టీమ్స్ రెస్పాండ్ అయితే కానీ తెలిసేలా లేదు. చూడాలి మరి. ఇలా రకరకాల గాసిప్స్ నెట్టింటా సర్క్యులేట్ అవుతుంటే వాటికి మేకర్స్ ఎలా అడ్డుకట్ట వేస్తారు. For more videos like this, subscribe Big TV channel.